హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరు లాస్ట్ వీడియోలో అయితే కేసినపల్లిలో ఉన్న బీచ్ని అయితే చూశారు కదా. ఈరోజు అయితే కేసినపల్లి పక్కనే ఉన్న తూర్పాలలో ఉన్న బీచ్ని అయితే చూద్దాం. ఇప్పుడు మనమైతే కేసినపల్లి సైడ్ నుంచి తూర్పాలలోకి అయితే ఎంటర్ అయిపోయామండి. మనం ఊర్లోకి స్టార్ట్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్ అయితే హై స్కూల్ ఉందండి. ఇదే హై స్కూల్లో కాలేజ్ కూడా ఉందంట. ఒకసారి స్కూల్ అంతా చూసేద్దాం రండి. స్కూల్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకి రైట్ సైడ్లో ఉన్న బిల్డింగ్లోనంటండి కాలేజ్ ఉంది. ఈ స్కూల్ ఎంట్రన్స్ అయితే ఇదిగోండి ఇలా ఉంది. గ్రౌండ్ అయితే చాలా పెద్దది. డైలీ మార్నింగ్ అందరూ వాకింగ్ రన్నింగ్ కూడా చేసుకుని ఇలా ఉంది ఇక్కడ. మేమైతే స్కూల్ ఉన్న టైంలో అయితే వచ్చామండి. అందుకని ఎవరిని డిస్టర్బ్ చేయకుండా బయట నుంచి చూపించి అయితే వచ్చేసినాం. ఇక్కడ రైట్ సైడ్ అయితే ఇంకో స్కూల్ ఉందండి. దీంట్లో హాస్టల్ కూడా ఉందని చెప్పారు. ఇక్కడ హాస్టల్లో చదువుకున్నారు ఎవరైనా ఉంటే మన కామెంట్ బాక్స్కి వచ్చి కామెంట్ చేయండి. ఇదేనండి తూర్పాలెం సెంటరు. ఇదిగోండి ఇదే లక్కీ రెస్టారెంట్లోని దమ్ బిర్యానీ అయితే స్పెషల్ ఏంటండి. రైట్ సైడ్లో వైన్ షాప్ ఉంది. అటు సైడ్ మాత్రం ఎవరు వెళ్ళకండి. లెఫ్ట్ సైడ్లో అయితే ఇంకో భోజనం హోటల్ ఉందండి. ఎవరైనా ఇటు సైడ్ వస్తే ట్రై చేయండి. రే చింటూ హాయ్. ఈ చింటుగాడు అయితే నేను ఎక్కడికి వెళ్ళినా సరే అయితే వదలట్లేదండి. ఎప్పుడు నా వీడియోలో మాత్రం ఉంటున్నాడు ఈ చింటుగాడు. రైట్ సైడ్ అయితే మన బీచ్కి వెళ్ళే రోడ్ అండి. ఇక్కడ ఒక బస్ స్టాప్ అయితే ఉంది. ఇటు సైడ్ అయితే తూర్పాలెం ఎండింగ్ అండి. తర్వాత వచ్చేసి మనకి గొల్లపాలెం వస్తుంది. ఇక్కడి నుంచి అయితే వెనక్కి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం బీచ్ రోడ్కి వెళ్తున్నామండి. ఇదే బీచ్ రోడ్డు. ఇక్కడ నుంచి బీచ్ ఒక 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనుకుంటా. మనకి రైట్ సైడ్లో అయితే పాత ఐస్ ఫ్యాక్టరీ ఉంది. ప్రజెంట్ అయితే క్లోజ్ అంట. ఇదేనండి తూర్పాలెంలో ఉన్న ఓఎన్జీసీ దాటిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో అయితే కోల్ ఫామ్ అయితే ఉందండి. ఇదిగోండి ఇదే. ఇప్పుడైతే రన్నింగ్లోనే ఉందంట.
రైట్ సైడ్లో అయితే ఏదో ఫ్యాక్టరీ ఉందండి. ఇదైతే ఏ ఫ్యాక్టరీ అయితే మనకు తెలియట్లేదు. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. సముద్రంలో వేటకెళ్ళే టైంలో అయితే చాలామంది వస్తారు కదండి, వాళ్ళు ఇందులో అయితే స్టే చేస్తారంట. ఇదేనండి తుర్పాలెం బీచ్. బీచ్లోకి ఎంటర్ అవగానే చాలామంది దానిలో అయితే చిల్ అవుతున్నారు ఇక్కడ. మా వాడికి అన్నం లేకపోయినా పర్లేదు కానీ ఆ ఫోన్ ఈ బీచ్ ఉంటే సరిపోతుందంట. ఫోన్ తోటి ఉంటున్నాడు ఎప్పుడు. తుర్పాలెం బీచ్ని అయితే చూస్తారు కదా. నెక్స్ట్ ఏ ఊరు రావాలో మీరు కామెంట్ చేయండి. అలాగే మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మేము ఇంటికి రిటర్న్ అయ్యేటప్పుడు వర్షం అయితే బాగా వచ్చిందండి. ఈ చలికి వేడివేడిగా బిర్యానీ తిందామని కోనవరంలో ఉన్న శ్రీ సూర్య బిర్యానీ రెస్టారెంట్కి అయితే వచ్చామండి. ఇక్కడ స్పెషల్ బిర్యానీ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి.